ప్రేమ లేనివాడు నా వాడు కాదని అన్నాడు. ఏ వ్యక్తిలో అయితే ప్రేమ లేకుండా అసూయ ద్వేషములతో నింపబడతాడో వాడు నా వాడు కాదని స్పష్టంగా యేసు ప్రభువారు సెలవిచ్చాడు. మరి ఇలా ప్రేమించాలి అని చెప్పినటువంటి దేవుడే ఈ సందర్భంలో పలికిన మాట ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే నీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఉండాలి? నీ ప్రేమలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉండాలంటే దేవునికి. ఎందుకనంటే నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారు, నీకు పోషణ ఇచ్చారు, నిన్ను పోషించారు, నీకు విద్యాభ్యాసాలు అన్నీ చేశారు, సమాజంలో బ్రతకడానికి నిన్ను నిలబెట్టారు. మరి పాపాన్ని తీసేయగలిగారా తల్లిదండ్రులు? ఆత్మీయ మరణాన్ని కొట్టేసిన వాడు యేసుప్రభు వారు ఒక్కడే. అందుకే యేసుప్రభు వారు సెలవిచ్చింది. మరి ఇంతగా నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుప్రభు వారు మొదటి స్థానం నాకు ఇవ్వాలని కోరుకోవడం ఇది అసూయ కాదు, ఇది జ్ఞానంతో కూడినటువంటి మాట అయి ఉన్నది. అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరిశోధనలో ఆ పరీక్షలో అబ్రహాము రాసిన టెస్ట్ ఏంటంటే, ప్రభా నాకు లేక నువ్వు ఇస్సాకునిచ్చావు, వీడంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు, కానీ నీకంటే ఎక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నాడు అబ్రహాం.